ధన్యవాదాలు. మనందరి అస్తిత్వంలోనూ ఇది ఒక ప్రాథమిక ప్రశ్న. మనందరం మారాలని కోరుకుంటాం. ముఖ్యంగా మన ప్రవర్తనలో మార్పు. తద్వారా మన ప్రియతములు మనతో ఏకీభవించాలని, అనునాదించాలని కోరుకుంటాం. అలాగే మన ప్రియతములు వారి ప్రవర్తనను మార్చుకోవాలని, తద్వారా మనం వారిని మరింత ప్రేమించగలమని ఆశిస్తాం. ఇది షరతులతో కూడి ఉంటుంది. ఈ ప్రవర్తన అనేదాన్ని అర్థం చేసుకునే ముందు నేనెందుకు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నానో తెలుసుకోవాలి. How did this conditioning of certain behavior happen? Can I break away from this behavior? అది ఎలా మనలో కండిషన్ చేయబడింది? దీన్నుంచి బయటపడేదెలా? మనం దీని గురించి సంక్షిప్తంగా చదువుకున్నాం. Certain habits which have become ingrained, has become hardcore. ఉదాహరణకి మద్యపానం, మత్తు పదార్థాలు, లైంగిక వ్యసనాలు, కొన్ని అలవాట్లు మనలో లోతుగా నాటబడి మన శారీరక వ్యవస్థలో బలంగా స్థిరపడిపోతాయి. వాటి మధ్య ఏర్పడ్డ ఒక పరస్పర సంబంధం ద్వారా నేను దీన్ని విశదీకరిస్తాను. The way we develop our vrittis, meaning tendency of the mind, మన ధోరణులు, స్వభావాలు లేదా వృత్తులు ఎలా ఏర్పడతాయంటే, మానసిక ధోరణి కొన్ని చర్యలను సృష్టిస్తుంది. వీటినే మనం ప్రవృత్తి అంటాం. దీనిపై ఆధారపడి మన ప్రకృతి లేదా స్వభావం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది మనలో జన్యు స్వభావంగా రూపొందుతుంది. ఇదే మన విధిని, భవిష్యత్తును నిర్దేశిస్తుంది. but to answer this question, how to bring about behavioral change, అయితే ప్రవర్తనలో మార్పు ఎలా అనే ప్రశ్నకు సమాధానంగా అది అంత సులభం కాదు. for myself to have a stable behavior of a good human being, సుస్థిరమైన చక్కని మానవునిగా నా ప్రవర్తనకు ప్రయత్నం అవసరం. నా అభివృద్ధిపై నాకు ఆసక్తి లేకపోతే ఎందుకు ప్రయత్నిస్తాను? ఎలా తొలగించుకోవడం అనే దానికి నాకు తట్టే సమాధానం హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో మనం చేసుకునే నిర్మలీకరణ ప్రక్రియ. సాయంత్రపు నిర్మలీకరణ అనేది అట్టడుగు స్థాయి నుండి, ఉపచేతనా స్థాయి నుండి మన ప్రవర్తనలో మార్పు తీసుకుని వస్తుంది.